ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్‌లో ఒక సైలెంట్ షిఫ్ట్ జరుగుతుంది. హెడ్‌లైన్స్‌లో సింపుల్‌గా కనిపించే న్యూస్ ఏంటంటే, యునైటెడ్ స్టేట్స్ ఇండియా మీద ఇంపోజ్ చేసిన 25% టారిఫ్స్‌ని తీసేయొచ్చు అని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్న కీ అఫీషియల్ స్కాట్ బిసెంట్ హింట్ ఇచ్చాడు. కానీ ఈ స్టేట్మెంట్‌ని సింపుల్ ట్రేడ్ రిలీఫ్ లాగా చూడకూడదు. ఇది జస్ట్ టారిఫ్ గురించి కాదు. ఇది పవర్, ప్రెజర్, ఆయిల్స్, జియోపాలిటికల్స్ అండ్ ఇండియా పొజిషన్ గురించి. ఫస్ట్ రష్యా యుక్రెయిన్ వార్ నుంచి స్టార్ట్ చేయాలి. యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయ్యాక వెస్టర్న్ కంట్రీస్ ముఖ్యంగా అమెరికా అండ్ యూరోప్ రష్యా మీద శాంక్షన్స్ ఇంపోజ్ చేశాయి. రష్యన్ ఆయిల్స్, గ్యాసెస్, బ్యాంకింగ్, షిప్పింగ్ అన్నిటిని టార్గెట్ చేశారు. కానీ ఇండియా ఒక క్లియర్ స్టాండ్ తీసుకుంది. ఇండియా సింపుల్గా చెప్పింది, వీ నీడ్ అఫోర్డబుల్ ఎనర్జీ ఫర్ 1.4 బిలియన్ పీపుల్. ఇది ఇండియా రష్యన్ క్రూడ్ ఆయిల్ని లార్జ్ క్వాంటిటీస్లో కొనడం కంటిన్యూ చేసింది. అమెరికాకి ఇది ప్రాబ్లంలా కనిపించింది. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక అమెరికా ఫస్ట్ పాలసీ అగ్రెసివ్గా అప్లై అవ్వడం స్టార్ట్ అయింది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లాజిక్ ఏంటంటే, ఇఫ్ యూ బై రష్యన్ ఆయిల్ యూ ఇండైరెక్ట్లీ ఫండ్ రష్యా వార్ మిషన్. కానీ ఇండియా లాజిక్ ఏంటంటే, వీ బై ఆయిల్ నాట్ ఐడియాలజీ. ఈ డిఫరెన్స్ ఆఫ్ థింకింగ్ నుంచి టారిఫ్స్ అనే వెపన్ బయటకు వచ్చింది. ఆగస్ట్ 2025లో యుఎస్ ఇండియా మీద 2-లేయర్ టారిఫ్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసింది. ఫస్ట్ లేయర్లో 25% రెసిప్రోకల్ టారిఫ్స్ అన్నారు. రీజన్ ఏంటి అంటే యుఎస్ ఇండియా ట్రేడ్ ఇంబ్యాలెన్స్. సెకండ్ లేయర్లో 25% ప్యానల్ టారిఫ్స్ ఇంపోజ్ చేశారు. ఇది ముఖ్యంగా రష్యన్ ఆయిల్స్ కొనే వాళ్ళకి పనిష్మెంట్ లాగా. అంటే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ యుఎస్కి వెళ్ళినప్పుడు టోటల్ 50% టారిఫ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. టెక్స్టైల్స్, ఇంజనీరింగ్ గూడ్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఆటో కాంపోనెంట్స్ అన్ని సెక్టర్స్ హిట్ అయ్యాయి. ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి యుఎస్ మార్కెట్లో ప్రైస్ కాంపిటీషన్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయ్యింది. ఇది ఒక ఓపెన్ ఎకనామిక్ ప్రెజర్. ఇండియా రియాక్ట్ అయిందా అని మీకు క్వశ్చన్ రేజ్ అవ్వచ్చు. ఇండియా లౌడ్ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. రిటాలియేటరీ టారిఫ్స్ ఇమ్మీడియట్గా ఇంపోజ్ చేయలేదు. అప్పుడే ఇండియా సైలెంట్ డిప్లొమసీ స్టార్ట్ చేసింది. ఒక సైడ్లో ఆయిల్ సోర్సింగ్ డైవర్సిఫై చేసింది. మిడిల్ ఈస్ట్ నుంచి, ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్స్ అడ్జస్ట్ చేసింది. అదర్ సైడ్లో యుఎస్తో బ్యాక్ ఛానల్స్తో ట్రేడ్ టాక్స్ కంటిన్యూ చేసింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే, దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిసెంట్ ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అతను చెప్పాడు, ఇండియా రిఫైనరీ పర్చేజెస్ ఆఫ్ రష్యన్ క్రూడ్ హ్యావ్ కొలాప్స్డ్. ఈ కొలాప్స్డ్ అనే వర్డ్ యాక్సిడెంట్గా యూజ్ చేసింది కాదు, ఇది పొలిటికల్ మెసేజింగ్. బిసెంట్ నెక్స్ట్ లైన్ ఇంకా ఇంపార్టెంట్. ఐ క్యాన్ ఇమాజిన్ దేర్ ఈజ్ ఏ పాత్ టు టేక్ దీస్ టారిఫ్స్ ఆఫ్. అంటే టారిఫ్స్ పర్మనెంట్ కాదు, పాత్ ఉంది, కండిషన్ కూడా ఉంది. ఇక్కడ మెసేజ్ క్లియర్గా అర్థమవుతుంది. ఇండియా బిహేవ్ చేంజ్ చేసింది అని యుఎస్ షో చేయాలి అండ్ యుఎస్ రివార్డ్ ఇవ్వగలదు అని వరల్డ్కి చెప్పాలి. కానీ క్వశ్చన్ ఏంటి అంటే, నిజంగా ఇండియా రష్యన్ ఆయిల్స్ కంప్లీట్లీ స్టాప్ చేసిందా అంటే లేదు, స్టాప్ చేయలేదు. ఇండియా ఇంపోర్ట్స్ రెడ్యూస్ చేసింది, డైవర్సిఫై చేసింది, బట్ టోటలీ స్టాప్ చేయలేదు. కానీ యుఎస్ నెరేటివ్లో కొలాప్స్డ్ అని చెప్పడం పొలిటికల్ సక్సెస్ లాగా పోర్ట్రే చేయడం. ఇది యుఎస్ డొమెస్టిక్ పాలిటిక్స్ కోసం కూడా. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెప్పుకోవాలి కదా, వీ యూజ్డ్ టారిఫ్స్ అండ్ ఇండియా లిజెండ్ అని. కానీ గ్రౌండ్ రియాలిటీలో ఇండియా స్ట్రాటజిక్ అటానమీ మెయింటైన్ చేసింది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, క్లియర్గా అర్థం చేసుకోండి. ఇండియా పాలసీ ఏంటంటే మల్టీ అలైన్మెంట్. రష్యా, యుఎస్, యూరోప్ అండ్ మిడిల్ ఈస్ట్ అందరితో రిలేషన్స్ మంచిగా మెయింటైన్ చేయడం. ట్రంప్ టారిఫ్స్ ఇండియాని కార్నర్ చేయాలని ట్రై చేశాయి, కానీ ఇండియా ప్యానిక్ అవ్వలేదు, స్ట్రాంగ్గా సైలెంట్గా నిలబడింది. యూరోప్ బిహేవియర్ చూడండి. యూరోప్ యూనియన్ ఓపెన్లీ చెప్పింది, వీ విల్ నాట్ ఇంపోజ్ టారిఫ్స్ ఆన్ ఇండియా అని. రీజన్ ఏంటి అంటే, యూరోప్ యూనియన్ అండ్ ఇండియా మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. యూరోప్ అఫీషియల్స్ చెప్పారు, ఇది మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అవ్వచ్చు అని. యూరోప్కి ఇండియా లాంగ్ టర్మ్ పార్ట్నర్. యుఎస్ లాగా ఇమ్మీడియట్ ప్రెజర్ పాలిటిక్స్ ఆడదు. ఇక్కడ యుఎస్కి రియలైజేషన్ వచ్చింది, ఇండియాని ఓవర్ ప్రెజర్ చేస్తే ఇండియా యూరోప్ సైడ్ టిల్ట్ అవ్వచ్చు, సప్లై చైన్ షిఫ్ట్ అవ్వచ్చు, స్ట్రాటజిక్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవ్వచ్చు అని టోన్ చేంజ్ చేసింది. స్కాట్ బిసెంట్ స్టేట్మెంట్లో ఒక వార్నింగ్ అండ్ ఒక ఆలివ్ బ్రాంచ్ రెండు కలిపి ఉన్నాయి. వార్నింగ్ ఏంటి అంటే, టారిఫ్స్ ఇంకా తీయలేదు, అలాగే ఉన్నాయి. ఆలివ్ బ్రాంచ్ ఏంటి అంటే, దేర్ ఈజ్ ఏ పాత్ టు రిమూవ్. అంటే పాత్ ఉంది టారిఫ్స్ తీసేయడానికి అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి టారిఫ్స్ని తీసేయడానికి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో టారిఫ్స్ ఆర్ నాట్ జస్ట్ ఎకనామిక్ టూల్స్, అవి నెగోషియేషన్ వెపన్స్. టారిఫ్స్ రైజ్ చేయడం అంటే గన్ టేబుల్ మీద పెట్టి
మాట్లాడడం లాగా. టారిఫ్స్ తీసేయడం అంటే డీల్స్ సైన్ చేయడం లాగా. ఇప్పుడు ఇండియా పొజిషన్ స్ట్రాంగ్. ఎందుకంటే ఇండియా ఆల్టర్నేటివ్స్ బిల్డ్ చేసింది. ఇండియన్ ఎక్స్పోర్టర్స్ యుఎస్ మార్కెట్ మీద డిపెండెన్సీ తగ్గించుకుంటున్నారు. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఏషియన్, యూరోప్ అండ్ న్యూ మార్కెట్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సో యుఎస్ లెవరేజ్ లిమిటెడ్ అయ్యింది. కానీ యుఎస్ కూడా ఇండియా ఇంపార్టెన్స్ అర్థం చేసుకుంది. ఇండో పసిఫిక్ రీజియన్లో చైనాని కౌంటర్ చేయాలి అంటే ఇండియా కంపల్సరిగా ఉండాలి. టెక్నాలజీ సప్లై చైన్లో ఇండియా కంపల్సరిగా కావాలి. డిఫెన్స్ కోఆపరేషన్లో ఇండియా కంపల్సరిగా ఉండాలి. అందుకే ట్రేడ్ వార్ని ఫుల్ ఎస్కలేషన్ చేయలేం. స్క్వాడ్ బేస్ మెన్షన్ చేసిన ఇంకో డేంజరస్ యాంగిల్ ఉంది. యుఎస్ కాంగ్రెస్లో ఒక ప్రపోజల్ ఉంది. రష్యన్ ఆయిల్స్ కొనే కంట్రీస్ మీద 500% టారిఫ్స్ పెట్టాలి అని. ఇది ప్రెజర్ టాక్టిక్స్, కానీ ఇది ప్రాక్టికల్ కాదు. ఇండియా, చైనా, టర్కీ అండ్ బ్రెజిల్ అందరి మీద వాళ్ళు చెప్పినట్టే చేస్తే యుఎస్ ఐసోలేటెడ్ అయిపోతుంది. అందుకే ట్రెజరీ సెక్రటరీ స్టేట్మెంట్స్ బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, ఈ టారిఫ్స్ తీసేయడం నిజంగా జరుగుతుందా అని. ఇమ్మీడియట్గా జరగకపోవచ్చు, కానీ స్టెప్ వైజ్ పాసిబుల్ అవ్వచ్చు. ఫస్ట్ 25% ప్యానల్ టారిఫ్స్ రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ రెసిప్రోకల్ టారిఫ్స్ని రిమైనింగ్ అలాగే ఉంచొచ్చు. నెక్స్ట్ స్టేజ్లో ట్రేడ్ డీల్ స్టాక్స్ స్టార్ట్ అవ్వచ్చు. ఇండియాకి అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇండియా ప్యానిక్ అవ్వలేదు. ఇండియా బెగ్గింగ్ పోస్చర్ తీసుకోలేదు. ఇండియా క్లియర్గా చెప్పింది, ఎనర్జీ సెక్యూరిటీ ఈజ్ నాన్ నెగోషియబుల్. ఈ క్లారిఫైర్ రెస్పెక్ట్ తెచ్చింది ఇండియాకి. ప్రజెంట్ సిచ్యుయేషన్లో బిగ్గర్ లెసన్ ఏంటి అంటే, టారిఫ్స్ ఆర్ టెంపరీ, జియో పాలిటిక్స్ ఆర్ పర్మనెంట్. ఆయిల్ ఫ్లో చేంజ్ అవుతాయి, స్టేట్మెంట్స్ చేంజ్ అవుతాయి, కానీ ఇండియా లాంగ్ టర్మ్ స్ట్రాటజీ చేంజ్ అవ్వదు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెప్పిన హింట్ ఒక సిగ్నల్, కానీ ఫైనల్ డెసిషన్స్ డిపెండ్స్ ఆన్ నెగోషియేషన్, టైమింగ్ అండ్ గ్లోబల్ ఈవెంట్స్. మిడిల్ ఈస్ట్లో ఇన్స్టెబిలిటీ, ఆయిల్ ప్రైజెస్ అండ్ యుక్రెయిన్ వార్ అన్ని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఈ 25% టారిఫ్స్ రోల్ బ్యాక్ టాపిక్ని సింపుల్ రిలీఫ్ న్యూస్ లాగా చూడకండి. ఇది ఇండియా పవర్ క్వైట్లీ ఇంక్రీజ్ అవుతుంది అనే సిగ్నల్. ఇండియా లౌడ్గా అరవకుండా ప్రెజర్ని అబ్జర్వ్ చేసి గేమ్ని టర్న్ చేస్తుంది స్లోగా. ఈ మూమెంట్లో ఇండియా స్ట్రాంగెస్ట్ వెపన్ ఏంటి అంటే పేషెన్స్. ట్రంప్ స్టైల్ పాలిటిక్స్లో పేషెన్స్ రేర్, అందుకే ఇండియాకి అడ్వాంటేజ్. నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో చూడాలి, యుఎస్ రియల్గా టారిఫ్స్ రిమూవ్ చేస్తుందా లేక లివరేజ్ మెయింటైన్ చేస్తుందా అని. కానీ ఒకటి క్లియర్, ఇండియాని కార్నర్ చేయడం ఈజీ కాదు అని అమెరికాకి క్లియర్ మెసేజ్ వెళ్ళింది. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఉంటా మరి. జై హింద్, జై భారత్.